మరియు గురుండు శిష్యునకు సామదాన భేద దండోపాయంబులన్నియును ఎరింగించి నీతి కోవిదుండయ్యనని నమ్మి నిశ్చయించి తల్లికి నెరింగించి తల్లి చేత అలంకృతుండైన కులదీపకు నవలోకించి ఉపాయాలు 4 రకాలు. మంచి మాటలతో చెప్పడం సామం, కొన్ని వస్తువులను ఇచ్చి మంచి చేసుకోవడం దానం, ఒకరికి మరొకరికి కలహాలు పెట్టడం భేదం, శిక్షించి ఒప్పించడం దండం. ఈ సామదాన భేద దండోపాయాలు, అవి ఉపయోగించే సమయాలు ప్రహ్లాదుని గురువు చక్కగా వివరించాడు. అన్ని విద్యలు నేర్పి నీతి కోవిదుణ్ణి చేశాడు. బుద్ధిమంతుడయ్యాడు అనుకున్నాడు. ఆ బాలుణ్ణి తల్లి అయిన లీలావతి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. కొడుకును చక్కగా అలంకరించి తండ్రి దగ్గరకు వెళ్ళమంది. అప్పుడు శిష్యుణ్ణి చూసి గురువుగారు ఇలా అంటున్నారు: త్రిప్పకుమన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ తప్పకుమన్నా నేడు మన దైత్యవరేణ్యుని మ్రోల ఏముమున్ చెప్పిన నీతిగాని మరి చెప్పకుమన్నా విరోధి నీతులన్ విప్పకుమన్నా దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థజాలముల్. ప్రహ్లాద కుమార, మీ తండ్రి గారి దగ్గర మేము చెప్పిందే చెప్పు, మేము చెప్పిన దానికి వ్యతిరేకంగా పలుకబోకు. గొప్పవైన ధర్మ అర్థ కామశాస్త్ర విషయాలలో ప్రశ్నిస్తే జాగ్రత్తగా మరచిపోకుండా సరి అయిన సమాధానం చెప్పు. మేము నేర్పిన నీతి పాఠాలే పలుకు. మన విరోధి అయిన విష్ణుమూర్తి మాట మాత్రం ఎత్తబోకు. దుష్టమైన విష్ణు కథలను, ఆ చరిత్రలను గురించి అసలు మాట్లాడనే వద్దు. ఏం మర్చిపోకు నాయనా అని బుజ్జగించి దానవేశ్వరుని సన్నిధికి తోడి తెచ్చిన. అలా గురువు ప్రహ్లాదుణ్ణి బుజ్జగించి అతన్ని మహారాజు ఆస్థానానికి తీసుకుని వచ్చాడు. అడుగట్కునకు మాధవాను చింతనా సుధా మాధుర్యమునా మేనుమరచువాని అంభోజగర్భాదులు అభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాణి మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుతు మీద చేర్చువాని అంకించి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణములకు ఆటపట్టైన వాని శిష్యు బుధలోక సంభావ్యు చేరి గురుడు ముందరికి ద్రవ్వి తండ్రికి మృక్కుమనుచు. ప్రహ్లాదుడు అడుగడుగునా మాధవుణ్ణి ధ్యానిస్తూ ఆ ధ్యానామృత మాధుర్యంలో తన్ను తానే మరచిపోతున్నాడు. బ్రహ్మ వంటి వారికి కూడా అలవి కాని హరిభక్తి తానుగా రూపం దాల్చినట్లు ఉన్నాడు ఆ బాలుడు. పుట్టిన దగ్గర్నుంచి ఆ పురుషోత్తముని మీదనే అతని మనసంతా. ఈ సమస్త ప్రపంచం విష్ణుమయం అనుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు. వినయము, వివేకము, సద్బుద్ధి, దయాదాక్షిణ్యాలు ఇలాంటి మంచి లక్షణాలకు అతడు పెట్టింది పేరు. అలాంటి సుగుణవంతుడైన శిష్యుణ్ణి గురువుగారు మహారాజు దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. మెల్లగా శిష్యుణ్ణి ముందుకు తోసి తండ్రికి నమస్కారం చెయ్యి అన్నారు. శిక్షించితిమి అన్యములగు పక్షంబులు మాని నీతిపారగుడయ్యన్ రక్షో వంశాధీశ్వరా వీక్షింపుము నీ కుమారు విద్యాబలము. గురువు హిరణ్యకశిపుణ్ణి చూసి, దానవేంద్ర, బాలునికి అన్ని విద్యలు నేర్పాము. శత్రువుల వైపు నుంచి మనస్సు మరల్చి ప్రహ్లాద కుమారుణ్ణి నీతి కోవిదుణ్ణి చేశాము.
నీవు నీ కుమారుని విద్యను పరీక్షించవచ్చు అని అన్నాడు. అని పలికిన శుక్రకుమారుకు వచనంబులాకర్ణించి దానవేంద్రుండు తనకు దండ ప్రణామంబు చేసి నిలుచున్న కొడుకును దీవించి బాహుదండంబు సాచి దిగ్గనం డగ్గరం దిగిచి గాఢాలింగనంబు చేసి తన తొడల మీద నిడుకొని చుంచుదువ్వి చుబుకంబు పుణికి చెక్కిలి ముద్దుకొని శిరంబు ముర్కొని ప్రేమాతిరేక సంజనిత బాష్పశలిల బిందు సందోహంబులన్ అతని వదనారవిందంబు తడుపుచు మంద మధురాలాపంబుల ఇట్లనియే. శుక్రకుమారుని మాటలు విన్నాడు హిరణ్యకశిపుడు. వినయంగా తనకు నమస్కరిస్తున్న తనయుణ్ణి చూసి చాలా ఆనందపడ్డాడు. ప్రేమతో దీవించి చేయి చాచి పుత్రుణ్ణి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. వాణ్ణి కౌగలించుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ప్రేమతో వాడి జుట్టు నిమిరాడు. ఒళ్ళంతా స్పృశించాడు. గడ్డం పట్టుకున్నాడు. బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. తల మూర్కొని దగ్గరకు చేర్చుకున్నాడు. అమితమైన ప్రేమ వల్ల కన్నతండ్రి కళ్ళ వెంట ఆనందబాష్పాలు స్రవించాయి. అవి ఆ చిన్ని కుమారుని ముఖకమలం మీద పడ్డాయి. అప్పుడు తండ్రి మెల్లగా తీయగా తనయునితో ఇలా పలికాడు. చోద్యం బయ్యడి ఇంతకాలమరికెన్ శోధించి ఏమేమీ సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులు ఏ వెంటన్ పఠింపించిరో విద్యాసారమెరుంగ కోరెదా భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. నాయనా, కొత్తగా ఉందిరా. నిన్ను చూసి చాలా కాలం అయ్యింది. ఇంతకాలం గురువులు నీకు కొత్త కొత్త సంగతులు ఏం చెప్పారు? నిన్ను ఎలా చదివించారు? నీవు చదువుకున్న చదువుల సారం తెలుసుకుందామని నాకు కుతూహలంగా ఉంది నాయనా. నీకు ఇష్టమైన ఏ గ్రంథంలోదైనా ఒక్క పద్యం చెప్పి దానికి అర్థం తాత్పర్యం వివరించు అని అడిగాడు హిరణ్యకశిపుడు. నిన్ను మెచ్చరు నీతి పాఠమహిమన్ నీతోడి దైత్యార్భకుల్ కన్నారన్నియు చెప్పనేర్తురుగదా గ్రంథార్థముల్ దక్షులై అన్నా ఎన్నడు నీవు నీతి విదుడౌదంచున్ మహావాంఛతో ఉన్నాడన్ నను కన్న తండ్రి భవదీయోత్కర్షమున్ చూపవే. నీ తోటి అసుర విద్యార్థులు నీతిశాస్త్రంలో నీకంటే బాగా చదువుతున్నారని, ఏదైనా సరే చక్కగా అప్పచెబుతున్నారని, అందుచేత వాళ్ళు నిన్ను లెక్క చేయడం లేదని విన్నాను. మరి నీవు ఎప్పుడు నీతిశాస్త్రం బాగా చదువుకొని పండితుడవవుతావా అని ఎంతో కోరికతో ఎదురుచూస్తున్నాను. నా కన్నతండ్రి, చదువులో నీ ప్రతిభా విశేషం నాకొకసారి చూపించవు అనినన్ కన్నతండ్రికి ప్రియనందనుండైన ప్రహ్లాదుండు ఇట్లనియే. అలా ఎంతో ఆశతో పలికిన కన్నతండ్రితో చిన్ని కుమారుడైన ప్రహ్లాదుడు ఇలా అంటున్నాడు. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. నాన్నగారు, నన్ను గురువులు చక్కగా చదివించారు. నేను ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, ఇంకా చాలా శాస్త్రాలు చదివాను. ముఖ్యమైన గొప్ప శాస్త్రాలు అన్నీ చదివి అన్ని చదువులలోని సారాన్ని, రహస్యాన్ని తెలుసుకున్నాను. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలతున్ సత్యంబు
దైత్యోత్తమా. దైత్య చక్రవర్తి, సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం అని భక్తి మార్గాలు మొత్తం 9. ఈ భక్తి మార్గాలను మనస్సు చేత, మాట చేత, క్రియచేత ఒకే విధంగా నెరవేరుస్తూ లోకనాయకుడైన ఆ శ్రీహరిని నమ్ముకొని మానవుడు ఉత్తముడుగా ఉండడం మంచిది అని నాకు అనిపిస్తున్నది. ఇది తప్ప మరొక సత్యం నాకు కనిపించలేదు అన్నాడు ప్రహ్లాదుడు.